వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో నిర్విరామంగా సాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలినడక నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు. దర్శనం అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు. దర్శనానంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకొని అన్నప్రసాదాల తయారీని పరిశీలించి అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్న ఉప ముఖ్యమంత్రి అబద్ధం నా పక్క పంపించింది. జే బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండులు పెట్టి ప్రజల ప్రాణాలు తీశాడని, తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వీరి చేతిలో పెట్టుకుని కోట్లు వెనకేసుకున్నారన్నారు. అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నామని, బీసీలకు 10% మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. నాసిరకం బ్రాండులు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి ₹99కే అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అలాగే తాగొద్దని కూడా చెప్తున్నా. ₹100 కోట్లు ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా, ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు. ఏం తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేలు వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విబి చారి, పాఠశాల డైరెక్టర్ ఫహీం, ఉపాధ్యాయులు రామ్ గోపాల్, నీరజ, విద్యార్థిని శ్రీమహి మాట్లాడారు. లయోలా హైస్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకునే బతుకమ్మ సంబరాలను ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణలో మహిళలు అన్ని పండుగల కంటే ఎక్కువగా ఇష్టపడే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలో చిత్తూల
మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 104 మద్యం దుకాణాలకు టెండర్ ప్రక్రియ ద్వారా లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం నుండి ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో టెండర్ దాఖలు చేసుకోవచ్చునన్నారు. 11వ తేదీన ఆన్లైన్లో వచ్చిన టెండర్లను డిప్ పద్ధతిలో ఖరారు చేస్తామని చెప్పారు. జనాభాను బట్టి ఆయా ప్రాంతాల దుకాణాలకు 55 లక్షల నుండి 65 లక్షల వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. టెండరింగ్ ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఎక్సైజ్ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ రోజు నుంచి 9th వరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ లో పబ్లిక్ కెన్ కమ్ 2 lakh rupees fees తో దే కెన్ ఫైల్ అప్లికేషన్ అండ్ ఈ అప్లికేషన్ డిజిటైజ్ చేసేసి అందరికీ ట్రాన్స్పరెంట్గా అవకాశం ఇస్తాం. రెండోది, ఈ 104 షాప్స్ చూస్తే 34 షాప్స్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి 55 లక్షల ఒక ట్యాక్స్ కడతారు. 70 షాప్ 65 లక్షల ట్యాక్స్ కడతారు. అంటే ఇది వాళ్ళు ఇవ్వాల్సింది. ఓకే, సో 2 లైసెన్స్ ఫీ స్లాబ్స్ జిల్లాలో. యా, తర్వాత 2024 నుంచి 2025 వరకు ఒక ఈ సపోజ్ 55 లక్షల 80 లక్షలు అని చెప్పాము. 25 నుంచి నెక్స్ట్ సంవత్సరానికి ఒక 10% రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది కూడా గవర్నమెంట్ జియోలో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ గవర్నమెంట్ జియో నంబర్ 211. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, మీకు కూడా షేర్ చేస్తాను. మీరు కూడా బేసిక్లీ మీడియా గ్రూప్లో సోషల్ గ్రూప్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్, సో ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు బేసిక్లీ ఈ ప్రాసెస్ సూపర్వైజ్ చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నరహరి పిత్రం గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మీ టీవీ చీఫ్ కోఆర్డినేటర్ జుబేర్ అహ్మద్. ఈ సందర్భంగా జుబేర్ అహ్మద్ మాట్లాడుతూ, పిత్రం నరహరి గారు తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలను, ఒడిదుడుగులను చవిచూస్తూ శ్రమను ఆయుధంగా మార్చుకుని ఈరోజు ఉన్నత స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత పదవులను చేరుకోవాలని ఆశించారు.
కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో బైపాస్ రోడ్డు సర్వే నంబర్ 724/Dలోని 5 అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రేకుల షెడ్లను నిర్మించగా పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా నిర్మాణదారులు స్పందించకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్, తహసీల్దార్ సిహెచ్ రాజు, ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి, బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి హిదాయుతుల్లా ఉన్నారు. ఏ రాలు తొందర ఫోన్ చేయ పని అని. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణం గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మునికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల రాజు, శ్రీవారి ఏజెన్సీ సూరా సురేష్, మాజీ ధర్మకర్తల మండల సభ్యులు మున్నా, జైశ్యామ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కూర్చోరా ముందారా చాలా వెనక్కి వచ్చాను. కూర్చో కూర్చో ఒకసారి అమ్మా పక్కరండి అమ్మా కొద్దిగా పక్కన వచ్చాను పక్క వచ్చాను అమ్మా ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా పక్కన వచ్చాను ఇక్కడ రామ్మా తల్లి రామ్మా రామ్మా మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి సంతోష్ సంతోష్ కంప్లీట్ వెళ్ళిపోవాలి. కొంచెం అటు వెళ్ళిపోతాను. ఎవరు మాట్లాడబాకండి. కెమెరా సైడ్ సార్ అల్వాల్లోని జ్యోతినగర్ కాలనీ విజయవంతంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారం. సికింద్రాబాద్, తెలంగాణ, భారతదేశం జ్యోతినగర్ కాలనీ తన మొదటి స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారాన్ని విజయవంతంగా ప్రారంభించింది. జేఎన్సీడబ్ల్యూఏ టీం నివాసితులు పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు మరియు వారి కోసం జీహెచ్ఎంసీ యొక్క డాక్టర్ రజనీ నుండి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక బాధ్యత పట్ల సమాజానికి ఉన్న అంకిత భావాన్ని ఈ ప్రచారం నిదర్శనమన్నారు. स्वच्छता की ओर, स्वच्छता की ओर, स्वच्छता की ओर. एक कदम, एक कदम. भारत माता की, भारत माता की, भारत माता की. एक कदम, एक कदम.
भारत माता की जय बोले ना डिवोट 100 hours per year that is 2 hours for cleanliness. నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆలయాల జోలికొస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం కాశీబుగ్గలోని శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథస్వామి ఆలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉనికి కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. మాట్లాడడం జరిగింది. బడులు జ్ఞానాన్ని ఇచ్చే ఒక ప్రాంతంగా చెప్పారు. అది మేము బడుల గురించి ఏకీభవిస్తాం. కానీ గుడులు మొదటగా మనకు పాఠశాలలో బడులు లేని సమయంలో పురాతన కాలం నుండి కూడా గుడులే కేంద్రంగా గురుకులాలు నడిపించి ఎంతోమంది మేధావులను తయారు చేసిన చరిత్ర భారతదేశ సనాతన ధర్మానికి గుడులకు ఉంది. గుడి కేంద్రంగా చదువుకొని గురుకులాల్లో చదువుకున్న మన జాతిపిత మహాత్మా గాంధీ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, బాలగంగాధర్ తిలక్ గారే కావచ్చు. బాలగంగాధర్ తిలక్ గారు వినాయక చవితి 9 రోజులు వినాయకుడిని నవరాత్రులు జరిపి హిందువులందరినీ కూడా సంఘటితం చేసి, యువతను సంఘటితం చేసి, స్వాతంత్ర ఉద్యమంలో అందరూ కూడా యువకులందరూ కూడా పాల్గొనే విధంగా ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించే దానికి కేంద్రం ఆనాటి వినాయక మండపాలు, గుడులైనవి. ఇవన్నీ ఆలోచించకుండా కేవలం గుడులు భిక్షగాళ్ళను తయారు చేసేదని ఒక అనైతికంగా ఒక విలువలు లేకుండా తన నోరు ఉంది కదా అని ఎమ్మెల్యే గారు ఎలా పడితే అలా మాట్లాడడం విడ్డూరం. మన భారతదేశం పురాతనం నుండి కూడా వేదాలు, ఉపనిషత్తులు కూడా ఈ గురుకులాలు గుడి కేంద్రంగానే విద్యను ఇచ్చేది. కానీ ఈ చరిత్ర తెలియకుండా తను చర్చిలకు వెళ్ళే ఒక వ్యక్తి లెక్క తను గుడుల యొక్క ఇంపార్టెన్స్ని, గుడిల యొక్క విశిష్టను దెబ్బతీసే విధంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడారు. వారు వెంటనే హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎంత చదువుకున్న మేధావులైనా, ఇస్రో సైంటిస్టులైనా ఈరోజు చంద్రమండలంలోకి రాకెట్ పంపించినా కూడా వారి యొక్క రాకెట్ని లాంచింగ్ బిఫోర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెడుతున్నారంటే ఆ చదువుకున్న మేధావులు తెలియదక్కోవాలి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయ రాజగోపురం ముందు తేర్వీధిలో గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వైభవం శ్రీకాళహస్తిలో రావడం జరిగింది. పూర్వవైభవం మళ్ళీ ఎందుకు వచ్చింది అంటున్నానంటే, వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా ఎప్పటి నుంచో ఉన్న మహాత్మా గాంధీ గారి విగ్రహం ఇక్కడి నుంచి తొలగించారు. ఆ రోజు నేను అపోజిషన్లో ధర్నా చేశా, దాని గురించి కొట్లాడాము. దీని గురించి కూడా నా మీద కేసు పెట్టినారు. 1 టౌన్లో కేసు రిజిస్టర్ అయింది. ఎందుకు గాంధీజీ బొమ్మ తీసేస్తే అడిగిన దానికి తప్ప అని అడిగింది. గాంధీజీ గారికి పూర్వవైభవం రావడం జరిగింది. అట్లనే గాంధీ గారు కూడా మరి 1942లో కాళహస్తిని రావడం జరిగింది. అట్నే 1931లో మరి రేణుగుంటకి ఆయన ఆ కాలంలో మరి వచ్చి ఇటు పోవడం అనేది నిజంగానే కాళహస్తి చేసుకున్న సుకృతం. అంతేకాకుండా మరి ఈరోజు చూస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక వ్యత్యాసం. మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ రోడ్డు వైడ్నైనా సరే ఎక్కడైనా సరే తీయాలంటే ఒక ఎన్ఓసి కావాలా,
గవర్నమెంట్ నుంచి ప్రాపర్ ఆర్డర్స్ కావాలా, లోకల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆబ్జెక్షన్స్ లేకుండా లెటర్ తీసుకున్న తర్వాత నేను చేయాల్సింది, ఎందుకంటే షిఫ్టింగ్ కోసం పెట్టుకోవాలని చెప్పి దండోరేసి చెప్పి చేయాలి. ఆ రోజు మరి ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన ఇష్టారాజ్యంగా చూసాం. 5 సంవత్సరాలు ఏడేశారు. నేను ఆ రోజు చెప్పా, మనం గెలిచిన 100 రోజుల లోపల చేపిస్తానన్నాను, మాట మీద ఉన్నాను. 100 రోజుల్లో లోపలే మనం తిరిగి గాంధీ స్టాచ్యూ ఓపెన్ చేయడం జరిగింది. టెంపుల్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటనే ఈ పని చేసిన కిట్టు మా అబ్బాయి బాగా నీట్గా చేశాడు, వాళ్ళు కూడా ధన్యవాదాలు చేసుకున్నాను. అట్నే కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈరోజు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. 1,36,000 కోట్లు విజయవాడకి మళ్ళీ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది మోడీ గారి ఉన్న చిత్తశుద్ధి. అట్టనే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా ఫండ్స్ తాగలరు అనే దానికి నిదర్శనం ఇది. నేను కూడా ఒక 4 రోజుల పాటు మరి 24వ వార్డు డివిజన్లో ఆ రోజు తిరగడం జరిగింది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ఆ మహనీయుడు ద్వారా మనకు స్వాతంత్రం వచ్చిందని, ఆయన చేసిన సేవలు నేటికి మరపురానివని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎంపీఓ పి అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సాదత్ అలీ షాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ జి భాస్కర్, నాయకులు భాస్కర్ గౌడ్, వెంకటేష్, భరత్ రెడ్డి, సురేష్, బాలస్వామి, గ్రామ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి పుట్టిన సందర్భంగా మొదటగా గాంధీ మహాత్ముకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు అక్టోబర్ 2న గాంధీ మహాత్మునికి మనకు స్వాతంత్రం తెచ్చి మనకు 1947 ఆగస్టు 14వ తేదీన ఇతని కారణం చేతనే మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆ జాతీయ మహాత్మునికి మన స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య కారకుడు మన మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో కూడా మనకు ఎన్నో బ్రిటిష్ కాలం లోపల ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చినారు. కాబట్టి ఆ మహాత్మునికి నివాళులు అర్పించి ప్రతి సంవత్సరం ఎప్పట్లాగానే అతనికి నివాళులు అర్పించి మనము గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలని మనకు చట్టంలో కూడా పైనుండి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అటు గ్రామ సభల లోపల మా స్వచ్ఛతే సేవ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు లాస్ట్ రోజు గ్రామ సభ చేయాలని, అటువంటి ఫోటోలు కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయించబడిన యాప్లో కూడా ప్రతిరోజు పొందుపరచడం జరుగుతుంది. అట్టి సందర్భంలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు కూడా సన్మానము చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 2025-26 గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా ఈ గ్రామ సభలో చర్చించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం లోపల 2024-25 సంవత్సరానికి కూడా ఏమేం పనులు గుర్తించాలి అనే విషయం పైన కూడా ఇట్టి గ్రామ సభలో చర్చించడం జరిగింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. బతుకమ్మ పండుగ జానపదుల పండుగగా ప్రారంభమై ఆ తర్వాత అది గ్రామాలకు, ఆ తర్వాత నగరాలకు వచ్చిందని చెప్పారు. అది దేశ సరిహద్దులు దాటి విదేశాలకు పాకిందని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఏ దేశంలో ఉన్నా బతుకమ్మ పండుగను చేసుకోవడం మాత్రం మానరు. ఎందుకంటే వారి జీవితాల్లో బతుకమ్మ అంతగా మమేకమైపోయిందని, బతుకమ్మ అంటే ఆడబిడ్డ, అందుకే ప్రతి ఇంటి బిడ్డగా బతుకమ్మను భావిస్తారన్నారు. నా పేరు మోయిజ్ బేగ్, వీణవంక గన్ముక్ల మోడల్ స్కూల్ ఎఫ్ఎస్సి ప్రిన్సిపల్. ఈరోజు బతుకమ్మ ముందస్తు సంబరాలు మా పాఠశాలలో ఘనంగా నిర్వహించాం. మా విద్యార్థుల అభ్యర్థన మేరకు
మేము ఈరోజు బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లు చేశాము. మధ్యాహ్నం పూట విద్యార్థులందరూ కూడా మా అసెంబ్లీ గ్రౌండ్లో అందరూ వచ్చేసి బతుకమ్మలను చాలా అద్భుతంగా పేర్చి ఆ బతుకమ్మను పొగుడుతూ బతుకమ్మ పాటలు చాలా పాడారు. తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మా విద్యార్థులకు ఈ బతుకమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, వాళ్ళు విద్యలో ఎంతో రాణించాలని, తర్వాత భవిష్యత్తులో మంచి స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో మా విద్యార్థులు అందరూ కూడా రకరకాల సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. సో వాళ్ళందరికీ కూడా ఈ బతుకమ్మ తర్వాత రాబోయే దసరా ఎప్పుడు కూడా వాళ్ళకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశ్వరి టీజీఎంఎస్ గన్ముకుల వీణవంక. ఈ సంవత్సరం 2024 దసరా సంబరాల్లో భాగంగా మా గన్ముకుల టీజీఎంఎస్ పాఠశాల మరియు కళాశాలలో బతుకమ్మ సంబరాలను అత్యంత ఉత్సాహంగా సంబరంగా పిల్లల ప్రోత్సాహంతో మా ప్రిన్సిపల్ సార్, మా ఉపాధ్యాయుని బృందం సహకారంతో చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు, మా కళాశాల పాఠశాల బృందానికి మరియు పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు కె రవి, తెలుగు పీజీటీ గన్ముక్ల మోడల్ స్కూల్. సద్దుల బతుకమ్మ మన తెలంగాణ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రకృతి పూర్వకాలం నుంచి మన సంస్కృతిలో భాగంగా, ప్రకృతి ఆరాధనలో భాగంగా పూలను ఆరాధించేటువంటి గొప్పనైనటువంటి పండుగ. మన సంస్కృతి లోపలనే మన యొక్క గొప్పతనము, మన యొక్క గౌరవం ఉంది. ఇది ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా స్త్రీలు తమ ఆటపాటలతోటి ఆనందంగా గౌరీదేవిని కొలుస్తూ 9 రోజులు జరుపుకునేటువంటి ఉత్సాహంతో జరుపుకునేటువంటి పండుగ ఇది. ఈ పండుగ లోపల తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వారు స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా ఈ పండుగ లోపల ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మా కళాశాల లోపల గౌరవ ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో ఉపాధ్యాయ బృందము మరియు విద్యార్థులు మంచి రంగురంగుల బతుకమ్మలను పేర్చి ఆనందంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మై నేమ్ ఈజ్ ఎర్రవేలి బాలయ్య పటేల్, పీజీటీ సివిక్స్, గన్ముకుల మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. బతుకమ్మ పండుగ అంటేనే మన పల్లెల్లో చేసుకున్నటువంటి సంభ్రమాచారాల్లో ప్రజలను ముందు తీసుకుపోయేటువంటి సద్దుల బతుకమ్మ అంటేనే ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషకరమైనటువంటి సద్దుల బతుకమ్మ 1వ రోజు నుంచి 9 రోజుల వరకు, అంటే దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా మొదటి రోజు ఎంగిలి బతుకమ్మ అని, ఆ తర్వాత 2వ రోజు సద్దుల బతుకమ్మ అని, ఆ తర్వాత 3వ రోజు పూల బతుకమ్మ అని, ఆ తర్వాత అలిగిన బతుకమ్మ అని, ఇలా 9 రోజుల పాటు మన మహిళా సోదరి మనులందరూ కూడా ఎంతో ఇష్టపూర్వకంగా జరుపుకున్నటువంటి, కలర్ఫుల్గా జరుపుకున్నటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగ. ప్రధానంగా ఈ యొక్క పూలను మన భగవంతుని దగ్గర పెట్టి పూజించేటువంటి పూలనే, ఆ పూలను మనం పూజిస్తున్నామనంటే ఈ యొక్క పండుగకి ఎంత ప్రాముఖ్యత ఉందో, ఎంత విశిష్టత ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ సోదరిమణులందరూ కూడా ఈ యొక్క 9 రోజులు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలో డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ మరియు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏం కట్టు కాదు కానీ ఫైనల్ ఫోటో తీసుకున్నాం. ఇదేం అవసరం లేదు. ఫైనల్ ఫోటో తీసుకుంటే గాంధీకి ఇది నిలబడి అవి వందవాళ్ళు నిలబడి లేకపోతే ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో వాసవి కాలనీలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఏ విధంగా అయితే అహింసా మార్గంలో గాంధీ గారు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఆ యొక్క ఫలాన్ని మనందరికీ కూడా పంచి ఈరోజు భారతదేశ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అదంతా కూడా మహాత్మా గాంధీ గారి కృషి పట్టుదల వల్ల ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా బతకగలుగుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు అహింసా మార్గంలో 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ఈరోజు గాంధీ వారసులు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధమైన విధ్వంసాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల పాలనలోనే సృష్టిస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని నడుపుతూ నిన్ననే హైడ్రా పేరిట మూసిని ఏదైతే బడుగు బలహీన వర్గాలు బీదవారు ఇండ్లు కట్టుకున్నారో పర్మిషన్తో కట్టుకున్న ఇండ్లను కూడా హైడ్రా పేరుతో కూల్చివేస్తే ఆ యొక్క బాధితుల పరామర్శకు ఈరోజు నిన్న కేటీఆర్ గారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళ పరామర్శకు వెళ్తే వారి కారు పైన కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం ఇంత విడ్డూరంగా ఉంది. గాంధీ వారసులమని చెప్పుకొని మొత్తం హింస మార్గంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాన్ని అందరూ కూడా అడ్డుకోవాలని చెప్పి మీ ద్వారా విన్నవిస్తూ గాంధీ గారి మార్గాలను వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో ముందుకెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గాంధీ మార్గంలోనే ముందుకెళ్ళి రాష్ట్రాన్ని ఏ విధంగా 10 ఏళ్ళు పాలించి అభివృద్ధి చేసిందో ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలంలోని జగన్గూడ సంపన్బోల్ గ్రామంలో షామీర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేనందున దొంగతనాలు జరుగుతున్నాయని ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ గ్రామ ప్రజలకు వివరించారు. జగన్గూడ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెకు ఇల్లివ్వరాదని, ఇచ్చిన వారి నుండి ఆధారాలు సేకరించిన తరువాత గ్రామంలో ఒక వ్యక్తిని విట్నెస్ తీసుకోవాలని గ్రామ ప్రజలకు వివరించారు. అందరూ కలిసి సీసీ కెమెరాలకు ఎవరికి తోచినంత వారు చందా రూపంలో డబ్బులు ఇవ్వాలని కోరినారు. ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలోనే సీసీ కెమెరాలకు 80,000 రూపాయలు చందా రూపంలో అన్ని పార్టీ నాయకులు ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఆవార తయారు అట్లా మీ నోటీస్కి వస్తే గాంధీ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ పడి ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే అనుకుంటే దాన్ని సీక్రెట్గా పెట్టి పనిచేస్తారు. అంతేగాని ఏ పోలీస్ ఆఫీసర్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పేరు బయట పెట్టరు. ఒకటి బెడ్ షాప్ ఇది రెండు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు వీడికి వచ్చింది ఎందుకనంటే మనం మొన్న ఒకటి రీసెంట్ ఇన్సిడెంట్ అయింది మీ వార్డులో. అప్పుడు సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ ఊళ్ళో పెద్ద కానీ బాగా సపోర్ట్ చేశారు. మీ సపోర్ట్తోని దాదాపు అది ఈవెంట్ అంతా కూడా అంటే ఊళ్ళో తిరగడం కానీ తర్వాత మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ అవంతా చేసినాం. ఒక 4 రోజుల్లోనే ఆ మేడను పట్టుకున్నాం. 4 కూడా కావద్దు
4 రోజులు కూడా కావద్దు. 4 రోజులు ఎందుకైంది? మీ ఊర్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అర్థమైందా? అది పెట్టించినప్పుడు పనిచేసినాయి. తర్వాత కొద్ది రోజులకు టెక్నికల్ ఇష్యూస్ ఏదో జరిగి వైర్లు తెగిపోవడమో, లేకపోతే వర్షాలు పడి ఉరుములు మెరుగులు రావడంతో ఆ స్విచ్లు ఖరాబ్ అయిపోవడము, అవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కాబట్టి ఖరాబ్ అవుతుంటాయి. మళ్ళీ వాటిని అదేవిధంగా మనం చేసుకుంటున్నారు.